హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండర్. మీకు చాలా వీడియోస్‌లో చెప్తా వచ్చాను. రీసెంట్‌గా మనం ఒక న్యూ బ్యాచ్ లాంచ్ చేస్తున్నాం అనేసి. కమింగ్ సాటర్‌డే 8థ్ తేదీ రాత్రి నైట్ మీకు 7:30కి డెమో స్టార్ట్ అవుతది. ఇది డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. మనకెవరైతే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ విత్ డెవాప్స్ రిజిస్టర్ అయ్యి ఉంటారో వాళ్ళకి ఎస్ఆర్‌ఇ స్కిల్స్ ప్లస్ డేటాబేస్ ఎస్‌క్యూఎల్ పార్ట్స్ ఏది ఎస్‌క్యూఎల్‌లో ఉన్న ఫండమెంటల్స్ అన్ని మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్‌కి డెలివర్ చేస్తున్నాం. ఎవరైతే డెవాప్స్ కోర్స్ రిజిస్టర్ అయ్యి ఉంటారో వాళ్ళకి ఎస్ఆర్‌ఇ స్కిల్స్ అలానే డేటాబేస్ స్కిల్స్ మనం ఫ్రీగా చెప్పేదానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ మన బ్యాచ్ మెయిన్ అడ్వాంటేజెస్ ఏందనంటే ట్రైనర్ వేరే వోళ్ళు చాలామంది నన్ను రీచ్ అయినప్పుడు వేరే ట్రైనర్ చెప్తున్నారా? ఎవరు చెప్తారు? మీరే చెప్తారా? అనంటే ట్రైనింగ్ నేనే ఆ బ్యాచ్ నేనే స్టార్ట్ చేసి నేనే ట్రైన్ చేస్తాను స్టూడెంట్స్‌ని. నెక్స్ట్ ఏందంటే మనకి లైవ్ క్లాసెస్ ఉంటాయన్నమాట. రికార్డెడ్ సెషన్స్ ఏమి ఉండదు. రికార్డింగ్ సెషన్స్ అంటే ఇప్పుడు లైవ్ నేను క్లాస్ చెప్పిన తర్వాత మీకు రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తానన్నమాట. రికార్డింగ్ సెషన్స్ లైఫ్ లాంగ్ ఉంటాయి. ఒకసారి మీరు క్లాస్ అటెండ్ అయిన తర్వాత మనం ఇచ్చే రికార్డింగ్స్ మీరు లైఫ్ లాంగ్ యాక్సెస్ చేసుకోవచ్చు. లైఫ్ లాంగ్ మీకు ఎప్పుడన్నా ఫ్యూచర్‌లో డౌట్ ఉన్నప్పుడు గాని, అటువంటప్పుడు మీరు ఆ రికార్డింగ్స్‌ని చూసి మళ్ళా మీ డౌట్స్‌ని క్లారిఫై చేసుకునే దానికి ఛాన్స్ ఎక్కువుంటది. ప్లస్ ఏందనంటే, ఈ కోర్సు ఎంత 2-3 మంత్స్ డ్యూరేషన్ ఉంటది. మినిమమ్ 2 మంత్స్, మాక్సిమం 3 మంత్స్ డ్యూరేషన్ ఉంటది. వీకెండ్స్‌లో కొంచెం టైం ఎక్కువ తీసుకొని కవర్ చేసేదానికి ఛాన్సెస్ ఎక్కువుంటది. ప్లస్ ఏందంటే, రియల్ టైమ్ ఓరియెంటెడ్, ప్రాజెక్ట్ ఓరియెంటెడ్ ఉంటదనమాట. మీరు ఒక ప్రాజెక్ట్‌లో ఎలా వర్క్ చేస్తా ఉంటారు. చాలా మంది కెరియర్ గ్యాప్ ఇది మెయిన్ కెరియర్ గ్యాప్ వాళ్ళకి లేదంటే గ్యాప్ ఉన్నటువంటి స్టూడెంట్స్‌కి లేదంటే స్విచ్ అవ్వాలనుకుంటారు కొంతమంది. ఆల్రెడీ వేరే డొమైన్ మీద వర్క్ చేస్తా ఉంటారోళ్ళు. డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌కి స్విచ్ అవ్వాలనుకున్నోళ్ళు. లేదనంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఎవరన్నా ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌కి కొంచెం కాల్స్ తక్కువుంటాయి. కానీ నన్ను వన్ టు వన్ రీచ్ అవ్వండి. ఎలా కాల్స్ ఇంప్రూవ్ చేయాలి? ఆ టెక్నిక్స్ నేను చెప్తాననమాట. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో డెవాప్స్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, జావా వీటిలకే కాదు అన్ని డొమైన్స్‌కి కాల్స్ తక్కువున్నాయి. అది మాత్రం ప్రతి ఒక్కరికి తెలుసు. నెక్స్టొచ్చేసి మీరు ఏదైతే క్లాస్ అటెండ్ అవుతారో, ఆ క్లాస్‌ని మీరు పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేయడానికి ల్యాబ్ ఎన్విరాన్మెంట్‌ని సెటప్ చేసిస్తాం. మనం ఫస్ట్ వీక్‌లోనే మీరు ఏదైతే డెమో క్లాసెస్ అటెండ్ అవుతా ఉంటారో, ఎయిత్ స్టార్ట్ అవుతది కదా! ఆ డెమో క్లాసెస్‌లోనే మీకు ల్యాబ్ ఎన్విరాన్మెంట్ సెట్ చేసి ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఈ వీడియోలోనే చెప్తాను నేను ఏ టూల్స్ మేజర్‌గా కాన్సంట్రేట్ చేస్తాను ఆ బ్యాచ్‌లో అనేసి. మీరు ఆ ల్యాబ్ ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకొని నేనెలా ప్రాక్టీస్ చేసి మీకు లైవ్‌లో చూపిస్తా ఉంటాను రాసి లాజిక్స్ అన్ని. మీరు సేమ్ ఓరియెంటెడ్‌లో అదే కమాండ్స్ మీ లోకల్ మిషన్‌లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో ఒక అకౌంట్ క్రియేట్ చేసి అక్కడ మిషన్ కనెక్ట్ అయ్యి, మీరు ఓన్‌గా ప్రాక్టీస్ చేసి మాకు రిజల్ట్ ప్రొవైడ్ చేస్తా ఉంటారనమాట. నెక్స్టొచ్చేసి మెయిన్‌గా మన బ్యాచ్‌కి అటెండ్ అయినోళ్ళకి రెస్యూమ్ బిల్డింగ్ అనేది. రెస్యూమ్ బిల్డింగ్ చాలా కీ రోల్ ప్లే చేస్తది. నీ రెస్యూమ్ ఫిల్టర్ అవ్వాలంటే నౌకరీలు. ఆ రెస్యూమ్ బిల్డింగ్ రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకుంటాం. ఓకేనా. రెస్పాన్సిబిలిటీ అంటే మేము క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఏ ఏ పాయింట్స్ పెట్టాలి. మీరు నాతో 2-3 మంత్స్ ట్రావెల్ చేసినప్పుడు మీ స్ట్రెంగ్త్ పాయింట్స్ ఏంది, వీక్ పాయింట్స్ ఏందనేది నాకు ఈజీగా అర్థమవుతది. ఎందుకనంటే డైలీ ఒక స్టూడెంట్‌తో డైలీ కనెక్ట్ అవుతాం అనమాట. నేను చెప్పేది 1 ½ అవర్, 2 అవర్స్ క్లాస్ ఉన్నా గాని దాని తర్వాత ఎనీ టైమ్ మీకు డౌట్ ఉన్నా గాని నాకు పింగ్ చేయడం. నేను ఫ్రీ టైమ్‌లో ఇమ్మీడియేట్‌గా రిప్లై ఇస్తాను. స్టిల్ చాట్ ద్వారా గాని, కన్వర్జేషన్ ద్వారా గాని ఇంకా మీరు సాటిస్ఫై కాలేదు. ఇంకా డౌట్ క్లియర్ కాలేదు. ఏదో ఇంకా స్టిల్ ఇష్యూ వస్తుందంటే నేనేం చేస్తానంటే ఇమ్మీడియేట్‌గా మనం గోటో మీటింగ్ కాల్ గాని, జూమ్ కాల్ గాని షెడ్యూల్ చేసి అతనికి వన్ టు వన్ పింగ్ చేసి, షేర్ స్క్రీన్ చేసేసి అతని ఇష్యూని రిజాల్వ్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాననమాట. నెక్స్ట్ ఏందనంటే, ఒక టీమ్‌లో ఎలా వర్క్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాచ్‌లో 10 మెంబర్స్ ఉన్నారు. లేదా 5 మెంబర్స్ ఉన్నారు. ఎంతమందున్నా గాని ఆ కౌంటు ఆ 5 మెంబర్స్‌ని ఒక టీమ్‌లాగా బిల్డ్ చేసి, ఓకేనా. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు నువ్వు జెన్కిన్స్ పైప్‌లైన్ రాయి. ఒక డాకర్ ఇమేజ్ బిల్డ్ చేయండి. అలా ఒక టీమ్‌లాగా ఫ్రేమ్ చేసి వాళ్ళ చేత ఒక ప్రాజెక్ట్ చేపించడానికి. మినిమమ్ 3 ప్రాజెక్ట్స్ మన ప్రాజెక్ట్‌లో మన కోర్స్ డ్యూరేషన్‌లో కంప్లీట్‌గా కవర్ చేస్తాం. మెయిన్ ఫోకస్ ఏందనంటే ఏ ఎంప్లాయీ గూడా, ఏ ట్రైనర్ గూడా రియల్ టైమ్‌లో వాళ్ళు వర్క్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ లైవ్‌లో తీసుకొచ్చి చూపించడానికి కుదరదు. అందుకనేసి ఏదైతే మనం ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటాం వెబ్ అప్లికేషన్స్ అవి మనం రియల్ టైమ్‌లో ఎలా డిప్లాయ్ చేస్తా ఉంటాం. బేసిక్ అప్లికేషన్స్ ఆ ప్రాసెస్ మొత్తం రియల్‌గా లైవ్‌లో చూపిస్తే క్యాండిడేట్స్‌కి ఈజీగా అర్థమవుతది. మీరేందనంటే ప్రాజెక్ట్ థియరిటికల్‌గానొస్తే కొంచెం డిఫికల్ట్‌గా ఉంటది. ఎందుకనంటే ఫస్ట్ మీరు ఫండమెంటల్స్ గాని బాగా స్ట్రాంగ్ అయ్యారంటే ప్రాజెక్ట్ మేము ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతదనమాట. ఎందుకనంటే ఫండమెంటల్స్‌లో మనం వర్క్ అంతా మాన్యువల్‌గా చేపిస్తా ఉంటాం. ఆ మాన్యువల్ వర్కు ఎప్పుడైతే చేస్తారో దాన్ని కంప్లీట్ ఆటోమేట్ చేసినప్పుడు ఇంత ఈజీగా ఉంది, ఇంత ఆటోమేషన్ జరుగుతా ఉందా బ్యాక్ ఎండ్‌లో అనేది మీకు ఒక జెన్కిన్స్, డాకర్ క్యూబర్నెటీస్ స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తదనమాట. నెక్స్ట్ మెయిన్‌గా మన బ్యాచ్ అటెండ్ అయినోళ్ళకి మెయిన్ అడ్వాంటేజ్ ఏందనంటే మాక్ ఇంటర్‌వ్యూస్ కండక్ట్ చేస్తా ఉంటాను. ఆ స్టూడెంటు బాగా టెక్నికల్‌గా మన బ్యాచ్‌ని కరెక్ట్‌గా అన్ని క్లాసెస్ అన్ని రెగ్యులర్‌గా అటెండ్ అయ్యి
మనం ఇచ్చినటువంటి అసైన్‌మెంట్స్, మనం ఇచ్చినటువంటి టార్గెట్స్ అన్నీ ఫినిష్ చేసినటువంటి వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తోని ఎవరైతే మన బ్యాచ్ రిజిస్టర్ అయ్యి ఉంటారో వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తాం. కండక్ట్ చేస్తాననమాట. ఆ మాక్ ఇంటర్వ్యూస్‌లో నేనే అటెండ్ అవుతాను. లేదు వేరే ఆ టైంలో నేను ఇంకో కాల్‌లో షెడ్యూల్ బిజీగా ఉన్నప్పుడు వేరే రియల్ టైమ్ ఎంప్లాయీని డెవాప్స్ మీద వర్క్ చేసే వాళ్ళని ఆ మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు కంపెనీస్‌లో రెగ్యులర్‌గా ఇంటర్వ్యూస్ తీసుకుంటా ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసనమాట. ఏ ఫ్లో ఎలా అడగాలి అనేసి. నేను అడిగేదేందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కనెక్ట్ అయ్యాననుకో కొంచెం మీతో ఫ్రెండ్లీగా ఉంటాను కాబట్టి ఆ ఫియర్ కొంచెం ఎక్కువ ఉండదనమాట. అదే వేరే రియల్ టైమ్ ఎంప్లాయీ ద్వారా మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేపిస్తే మీకు ఆ ఫియర్ పోవడానికి మనం 2-3 మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తా ఉంటాను. నెక్స్టు ఆహ్, చాలామంది నాకు పింగ్ చేసినప్పుడు వాట్సాప్ ద్వారా, మీరు ఈ కోర్స్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్‌గా డెమో లింక్ కావాలంటే వాట్సాప్ ద్వారా నన్ను పింగ్ చేయండి. డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ మెసేజ్ ఉంటది. వాట్సాప్ ద్వారా పింగ్ చేసి మీకేదన్నా ఫీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గాని, లేదంటే మీ కోర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గాని, ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను వాట్సాప్ ద్వారా రీచ్ అవ్వండి. ప్లస్ ఇంకోటేందనంటే ఈ బ్యాచ్ వచ్చేసి ఆన్‌లైన్. కంప్లీట్ ఆన్‌లైన్ అండి. ఆఫ్‌లైన్ ఉండదు. ఆఫ్‌లైన్ ఎందుకు నేను సజెస్ట్ చేయననంటే డెవాప్స్ ఏందనంటే ఒకసారి చెప్పినటువంటి కాన్సెప్ట్స్‌ని నువ్వు మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకుంటా, ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటేనే గుర్తుంటది. ప్లస్ ఏదన్నా ఒక మధ్యలో నేను చెప్పినటువంటి ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ కానీ, ఎక్కడైనా మీరు స్టక్ అయినప్పుడు మళ్ళా మీరు రికార్డింగ్స్ ఉండవు గదా! అందుకనేసి ఆన్‌లైన్ నా సజెషను. మీరు ఎక్కడి నుంచైనా అటెండ్ అవ్వచ్చు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోమ్ టౌన్ ట్రావెల్ ఎళ్లారు. ఫర్ ఎగ్జాంపుల్ లీవ్ అప్లై చేసి ఎళ్ళున్నారు మీ కంపెనీలో. అటువంటప్పుడు గూడా మీరు ఇంటి దగ్గర నుంచి కూడా క్లాసెస్ అటెండ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటది. అందువల్ల ప్రతి ఒక్కరు ఆహ్, ఓ ఆఫ్‌లైన్ గాదిది. మీరు ఆహ్, ఆన్‌లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి. 7:30-9 9:30 గూడా ఉంటది. బేస్డ్ ఆన్ టాపిక్స్ విచ్ వి ఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ దట్ క్లాస్ యాక్చువల్లీ. నెక్స్ట్ మెయిన్ టూల్ సెట్స్ మనం ఏ టూల్ సెట్స్‌ని మనం ఈ ఈ ప్రోగ్రామ్‌లో కవర్ చేస్తాం అనంటే, ఫస్టు యాక్చువల్‌గా మేము ఒక ఆర్డర్‌లో ఎళ్ళడానికి రీజన్ వచ్చేసి ఒక ఇంజినీరు, ఎవరైనా ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కానీ, ఎవరైనా కెరియర్ గ్యాప్ ఉన్నోళ్ళకి బేసిక్ టు అడ్వాన్స్‌డ్ లెవెల్ టచ్ చేయాలనమాట. ఫండమెంటల్స్ నుంచి స్టార్ట్ చేసి, ఫండమెంటల్స్ నుంచి మనం కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటా డీప్ లెవెల్‌లో కాన్సెప్ట్‌ని అర్థం చేసుకుంటే ఈజీ అనమాట. డైరెక్ట్‌గా ఒక కాన్సెప్ట్ చెప్పేటప్పుడు డైరెక్ట్‌గా ఇన్‌స్టాలేషన్ చేసి ఇది ఇంతే ఇలానే జరగాలనేదేముండదు. అది మనం ఎందుకు ఇన్‌స్టాలేషన్ చేస్తున్నాం? ఆ టూల్ వల్ల అడ్వాంటేజెస్ ఏంది? ప్రీవియస్ టూల్స్ వల్ల ఆ టూల్స్ లేకపోతే మనం ఏ ఇష్యూలు ఫేస్ చేస్తున్నాం? అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాతనే మనం ప్రాక్టికల్ ఓరియెంటెడ్‌లోకెళ్తాం అనమాట. బేసిక్స్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్‌గా ఉన్న తర్వాతే అడ్వాన్స్‌డ్ లెవెల్‌లో దాన్ని ఇంకా ఎన్ని వేస్‌లో యూజ్ చేయొచ్చు. అలా ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల ఏందంటే ఒక స్టూడెంట్‌కి మంచి క్లారిటీ వస్తదనమాట. అసలెందుకు మనం ఆ టూల్ యూజ్ చేస్తున్నాం అనేసి. నెక్స్టొచ్చేసి చాలామంది ఫీల్ అవుతున్నారు. డెవాప్స్‌లో చానా టూల్స్ ఉంటాయి. ఎలా నేర్చుకోవాలని. అలా ఏముండదు. ఒక్కొక్క టూల్ 2-3 అవర్స్‌లో నేర్చుకునే టూల్స్ కూడా చానా ఉన్నాయన్నమాట. కొన్ని టూల్స్ మాత్రం మనకి 10 డేస్, 1 వీక్, మోర్ థాన్ 1 వీక్ పట్టే టైం తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని టూల్స్ అయితే నీకు 1 ఆర్ 2 డేస్‌లోనే నువ్వు ఫినిష్ చేయొచ్చు. మీరు ఒకసారి సెషన్స్ కంటిన్యూయస్‌గా గాని అటెండ్ అవుతుంటే మీకు అర్థమవుతదనమాట. నేను మెయిన్‌గా ఏ టూల్స్ మేజర్‌గా టార్గెట్ చేస్తామంటే ఫస్టు ఫండమెంటల్స్‌లో పార్ట్ 1లో వచ్చేసి ఫండమెంటల్స్. ఏ ప్రాజెక్ట్ అయినా, ఏ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయినా 95% అతను లైనక్స్ ఎన్విరాన్మెంట్‌లోనే వర్క్ చేస్తా ఉంటాడు. లైనక్స్ సర్వర్స్ అనేది చానా ఇంపార్టెంట్. ఆ లైనక్స్ కమాండ్స్ మోర్ థాన్ ఫస్ట్ పార్ట్‌లో లైనక్స్ కవర్ చేస్తాను. మోర్ థాన్ 70+ కమాండ్స్ డెవాప్స్‌కి మనం రెగ్యులర్‌గా ప్రాజెక్ట్‌లో ఏ కమాండ్స్ యూజ్ చేస్తుంటాం అనేది మనం లైనక్స్ కమాండ్స్ కవర్ చేస్తాను. దాని తర్వాత ఎప్పుడైతే లైనక్స్ కమాండ్స్ కంప్లీట్ అవుతాయో ఇమ్మీడియేట్‌గా నేను షెల్ స్క్రిప్ట్ ఆటోమేషన్ అనమాట. ఎలా రెగ్యులర్‌గా వర్క్ ఆటోమేట్ చేస్తా ఉంటారు. ఒక రెగ్యులర్ ఆటోమేషన్ ఎలా జరుగుతా ఉంటది. షెల్ స్క్రిప్టింగ్‌లో ఫండమెంటల్స్, బేసిక్ ఫండమెంటల్స్ లైక్ కంట్రోల్ స్టేట్మెంట్స్, ఫర్ లూప్స్ అంటే ఏంది? నెక్స్ట్ అర్రేస్‌ని ఎలా డిఫైన్ చేయాలి? ఫంక్షన్స్‌ని ఎలా డిఫైన్ చేయాలి? నెక్స్ట్ డేటాని ఎలా రీడ్ చేయాలి ఒక ఫైల్ నుంచి? అలా బేసిక్ ఫండమెంటల్స్ షెల్ స్క్రిప్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 3-4 స్క్రిప్ట్స్ నేను లైవ్‌లో రాసి చూపిస్తాను. అది మనం రెగ్యులర్‌గా మీరు ఒకవేళ ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు మీరేదన్నా రీసెంట్ ఆటోమేషన్ చేశారా అని అడిగినప్పుడు మీరు ఆ స్క్రిప్ట్స్ చెప్పుకునే దానికి అడ్వాంటేజ్ ఎక్కువుంటదనమాట. నెక్స్ట్ షెల్ స్క్రిప్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత గిట్ అండ్ గిట్‌హబ్ సెంట్రల్ రిపోజిటరీ కవర్ చేస్తాను. ఎందుకనంటే మోస్ట్‌లీ నేను జావా బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి మోస్ట్‌లీ జావా ప్రాజెక్ట్స్ డిప్లాయ్ చేసి దాన్ని ట్రై చేస్తాను. లేదంటే వేరే అప్లికేషన్స్ యాంగులర్ గాని, రియాక్ట్ జేఎస్ లేదంటే పైథాన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా ఆహ్, డిప్లాయ్ చేసేదానికి ట్రై చేస్తాను. మేజర్ ఫోకస్ వచ్చేసి జావా రిలేటెడ్. నువ్వు ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి ప్రాసెస్ ఒకటే విధంగా ఉంటదనమాట. సేమ్ బిల్డ్ టూల్స్ చేంజ్ అవుతుంటాయి అంతే. నెక్స్ట్ పార్ట్ 1లో వచ్చేసి లైనక్స్, షెల్ స్క్రిప్టింగ్, గిట్‌హబ్ కంప్లీట్ అయిన తర్వాత ఫండమెంటల్స్ మీరు స్ట్రాంగ్‌గా ఉంటారనమాట. ఆల్రెడీ డెవాప్స్ టూల్ ఒకటి స్టార్ట్ అయిపోయింది. అది గిట్‌హబ్ టూల్. గిట్‌హబ్ ఫస్ట్ టూల్. నెక్స్ట్ పార్ట్ 2లో నా మెయిన్ ఫోకస్ వచ్చేసి ఎప్పుడైతే ఏదైతే జావా ప్రాజెక్ట్ ఉందో దాన్ని బిల్డ్ చేయడానికి మావెన్ అనే బిల్డ్ టూల్ యూజ్ చేస్తాను.
నెక్స్ట్ కోడ్ క్వాలిటీ రిపోర్ట్స్ సోనార్ కేబు అండ్ ఆర్టిఫాక్టరీ నెక్సస్ ఆర్ జేఫ్రాగ్ ఎనీ వన్ నెక్సస్ కానీ జేఫ్రాగ్ కానీ కవర్ చేసేదాన్ని ట్రై చేస్తాను. నెక్స్ట్ డిప్లాయ్‌మెంట్ అప్లికేషన్ సర్వర్ వచ్చేసి టామ్‌క్యాట్‌ని కవర్ చేసిన తర్వాత ఫైనల్‌గా సీఐసీడీ స్టార్ట్ అవుతది అక్కడ. జెన్కిన్స్ అనే టూల్ మెయిన్ ఎవరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటారో జెన్కిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టూల్. పార్ట్ 2లో జెన్కిన్స్ కూడా కవర్ అయిపోతదనమాట. పార్ట్ 1లో లైనక్స్, షెల్ స్క్రిప్టింగ్, గిట్‌హబ్. పార్ట్ 2లో మావెన్, సోనార్ కేబు, నెక్సస్, టామ్‌క్యాట్ అండ్ జెన్కిన్స్. పార్ట్ 2 కంప్లీట్ అయ్యేతలకి మీకు ఒక ఆటోమేషన్ ఏందో అర్థమవుతదనమాట. అసలు డిప్లాయ్‌మెంట్స్ ఎలా జరుగుతున్నాయి? మన జెన్కిన్స్‌లో పైప్‌లైన్స్ ఎలా రాయాలి? ఏ ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేయాలి? అసలు మావెన్ జాబ్ అంటే ఏంది? ఫ్రీస్టైల్ జాబ్ అంటే ఏంది? లేదనంటే పైప్‌లైన్స్ స్క్రిప్ట్స్ ఎలా రాయాలి? స్క్రిప్టెడ్ పైప్‌లైన్ అంటే ఏంది? డిక్లరేటివ్ పైప్‌లైన్ అంటే ఏంది? జెన్కిన్స్ బ్యాకప్ ఎలా తీయాలి? రెగ్యులర్‌గా ఏ ఇష్యూలు ఫేస్ చేస్తా ఉంటావు? అవన్నీ మనం జెన్కిన్స్‌లో డిస్కస్ చేస్తాం. పార్ట్ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత పార్ట్ 3 మేజర్ ఇంపార్టెంట్. ఏ డెవాప్స్ ఇంజినీర్ అయినా గాని ప్రెజెంట్ మార్కెట్ ట్రెండింగ్ టెక్నాలజీస్ వచ్చేసి డాకరు, క్యూబర్నెటిస్ అండ్ యాన్సిబుల్. డాకరు, క్యూబర్నెటిస్, యాన్సిబుల్ నేను పార్ట్ 3లో కవర్ చేస్తాను. ఇన్ డీటెయిల్డ్ స్క్రాచ్ నుంచి అడ్వాన్స్‌డ్ లెవెల్ ఉంటది. ఓకేనా? కొంచెం టైం తీసుకునే మాడ్యూల్ కూడా పార్ట్ 3 మాడ్యూల్. నెక్స్ట్ కమింగ్ టు పార్ట్ 4లో వచ్చేసి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ మెయిన్‌గా ఒక 10 సర్వీసెస్ మేజర్‌గా కవర్ చేస్తాను. మనకి డెవాప్స్‌కి ఏ సర్వీసెస్ అవుతాయి మేజర్‌గా మెయిన్‌గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ2 మిషన్ లేదంటే వీపీసీ, ఎస్3 బకెట్, ఆర్‌డిఎస్ ఒక ఎనీ డేటాబేస్ లాంచ్ చేయడం, కుబర్నెటిస్ రిలేటెడ్ ఈకేఎస్ సర్వీసు అలా ఏదైతే ఐఎం యూజర్స్‌ని క్రియేట్ చేయడం, రోల్స్ అసైన్ చేయడం, ఏదైతే మేజర్ సర్వీసెస్ ఉంటాయో ఇప్పుడు స్టోరేజ్ రిలేటెడ్ ఈబీఎస్, ఈఎఫ్ఎస్ స్టోరేజెస్ ఏదైతే మనకి మేజర్ ఇంపార్టెంట్ సర్వీసెస్ ఉంటాయో అవి నేను అక్కడ కవర్ చేసేదానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫోకస్ ఒకసారి ఏడబ్ల్యూఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్‌గా నేను కవర్ చేయాలనుకున్నది క్యూబర్నెటిస్‌లో మనం డిప్లాయ్ చేసినటువంటి అప్లికేషన్ ఎలా మానిటర్ చేయాలి? ఆ లాగ్స్‌ని మనం ఎలా వెరిఫై చేయాలి? అసలు కిబానాకి మనం ఎలా కనెక్ట్ అవ్వాలి? లేదనంటే గ్రఫానాకి మనం ఎలా కనెక్ట్ అవ్వాలి? ఇవన్నీ ఒక మానిటరింగ్ సైడ్ ఎస్ఆర్‌ఈ సైడ్ ఏ రోల్స్ ఉంటాయి? రెస్పాన్సిబిలిటీస్ మనకెలా ఉంటాయి? ఎందుకనంటే ప్రీవియస్‌గా నేను డెవాప్స్ ఇంజినీర్ రీసెంట్‌గా ఎస్ఆర్‌ఈకి స్విచ్ అయినప్పుడు ఈవెన్ డాకర్ అండ్ క్యూబర్నెటిస్ జెన్కిన్స్ టూల్స్ జెన్కిన్స్ ఇలా డెవాప్స్ రిలేటెడ్ టూల్సే మేజర్‌గా మేము యూజ్ చేస్తా. వాటిని మానిటరింగ్ ఎలా సెటప్ చేయాలి? ఓకేనా. కరెంట్ రోల్ వచ్చేసి డెవాప్స్ అండ్ ఎస్ఆర్‌ఈ యాక్టివిటీస్‌ని హ్యాండిల్ చేస్తా ఉంటాం అనమాట. అందుకనేసి మనకు రిజిస్టర్ అయినటువంటి స్టూడెంట్స్ ఎక్కడా కూడా స్ట్రగుల్ అవ్వకుండా ఉండడానికి ఎస్ఆర్‌ఈ స్కిల్స్ కూడా కవర్ చేస్తాం. నెక్స్ట్ ఏందనంటే డేటాబేస్ రిలేటెడ్ గూడా మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలనంటే అందుకనేసి ఫండమెంటల్స్ ఎస్‌క్యూఎల్ అసలు డీడీఎల్ కమాండ్స్ ఎలా వాడాలి? డీఎంఎల్ కమాండ్స్ అంటే ఏంది? టీసీఎల్ కమాండ్స్ అంటే ఏంది? డీసీఎల్ కమాండ్స్ అంటే ఏంది? అసల కన్‌స్ట్రెయింట్స్ ఎలా యూజ్ చేయాలి? ప్రైమరీ కీ అంటే ఏంది? ఫారిన్ కీ అంటే ఏంది? నాట్ నల్ అంటే ఏంది? యూనిక్ అంటే ఏంది? అవన్నీ జాయిన్స్, ఇన్నర్ జాయిన్, ఔటర్ జాయిన్, లెఫ్ట్ ఔటర్ జాయిన్, రైట్ ఔటర్ జాయిన్స్, ఆ జాయిన్స్ డేటాబేస్‌లో ఫండమెంటల్ కాన్సెప్ట్స్ కవర్ చేసేసి మీకు ఒక మంచి రెజ్యూమ్‌ని బిల్డ్ చేసి మనం జాబ్‌కి రెడీ అయ్యే విధంగా మిమ్మల్ని ట్రైన్ చేయడానికి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాను. మీరు గాని ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా నా డిస్క్రిప్షన్‌లో నా మొబైల్ నంబర్ ఉంటది. వాట్సాప్ ద్వారా పింగ్ చేసి ఓకేనా. డెమో లింక్ తీసుకోండి. ఓకేనా. మీకేదన్నా ఎనీ క్వెరీ రిలేటెడ్ టు మీకు ఈ కోర్స్‌కి సంబంధించి ఏ క్వెరీ ఉన్నా గాని 100% నన్ను వాట్సాప్ ద్వారా రీచ్ అవ్వండి. ఇంకా మన వాట్సాప్ ద్వారా నా డిస్కషన్ మీకు ఇంకా ఎక్స్‌పాండ్ అవ్వాలనంటే డైరెక్ట్‌గా వాట్సాప్ ద్వారా కాల్ చేసినప్పుడు మీతో మాట్లాడడానికి మాక్సిమం ట్రై చేస్తాను. ఓకేనా. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఆహ్, డెమో లింక్ మాత్రం ఖచ్చితంగా మీరు వాట్సాప్ పింగ్ చేసినోళ్ళకి మాత్రం డెమో లింక్ వస్తది మీకు. ఓకేనా. ఆ క్లాస్ అటెండ్ అవ్వచ్చు మీరు డెమో ఫ్రీ ఆఫ్ కాస్ట్‌కి. ఓకేనా. ఫీ డీటెయిల్స్ అవన్నీ మీరు వన్ టు వన్ నాతో డిస్కస్ చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను. మీ మీ ప్రాబ్లమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఓరియెంటెడ్‌లో ఉన్నారు. మీరు రెగ్యులర్‌గా నాకు వర్క్ చేసి చూపించగలరనంటే ఫీలో డిడక్షన్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకేనా. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.